నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్ళు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు బీసీ భారతదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్ గారు. మెజార్టీగా రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి సత్యనారాయణ యాదవ్ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సార్, మీరు చెప్పండి, ఒక బీసీ భారతదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మీరున్నారు. ఆ పార్టీని అసలు ఎందుకు ఏర్పాటు చేశారో ముందుగా మా ప్రేక్షకులు చెప్తారా? ముందు టీవీ9 టీవీ1 యాజమాన్యానికి మనస్పూర్వక హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారాలతో స్టార్ట్ చేస్తున్నాను. సమాజంలో ఉన్న 85% పైన ఉన్న ప్రజలకి 1% కూడా ఆదాయ వనరులు లేకుండా 15% ఉన్న అగ్ర కులాలు పూర్తిగా దోపిడీ చేసుకుని వీళ్ళని అన్నిటికీ దూరం చేసి మేకవన్నీ పులుల్లాగా మేకల్లాగా వేషం వేసుకుని మమ్మల్ని అందరినీ పులుల్లాగా ఆదాయాలన్నీ తినేసి వాళ్ళు మమ్మల్ని పిప్పి చేసి సమాజంలో చాలా అణచివేతకు గురవుతున్నారు కనుక దాన్ని ఎదుర్కోవాలంటే ఒక్క ఓటు ద్వారా కానీ ఎదుర్కోవాలి కనుక ఆ ఓటు అనేది మన ఐక్యతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసు ఐక్యత ఓటుతో ద్వారా కానీ ఈ సమాజంలో ఉన్న వ్యత్యాసాలు అంతరాలన్నింటినీ కూడా తొలగించడానికి ఈ అవకాశం ఉంటుంది కనుక పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారాగా భారతదేశం అంతటా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఏ పదవిలో కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఒక చెంచాగిరి దీంతోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం, ఆ డబ్బు వచ్చేదాకా వాళ్ళ వెనకాల బానిసల్లాగా ఇది ఒకటి మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్లో సీట్ ఇస్తాడా, పదవులు ఇస్తాడా, అదే యావతో ఉంటున్నారు. వాళ్ళ బలహీనత మొత్తం అన్ని రకాలుగా వాళ్ళని దోపిడీకి గురి చేసుకుని వాళ్ళని బలహీన చేసుకుని వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు. సమాజానికి ఇప్పుడు ఉన్న పార్టీలు ఏది కూడా ఒక అనువంత కూడా అవకాశం లేకుండా ఏర్పాటువాదాన్ని మళ్ళా విభజనని అన్నీ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల సారాన్ని, ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగ సారాన్ని అవపాసన చేసి ఆయన అనుభవించి ఆయన ఒక ఇది చేస్తే దాంట్లో 1% కూడా దాన్ని అమలు చేయట్లేదు. 113 సార్లు ఇప్పటికీ దాన్ని మాడిఫికేషన్ చేశారు. దాన్ని ఏంటి మా కోసం మాడిఫై చేస్తున్నారని చేసేదంతా వాళ్ళ ఎత్తుల కోసం స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవటం, లంచాలు తీసుకోవటం, వాళ్ళని అణచివేయటం, ఇదే కార్యక్రమంలో ఉన్నారు తప్ప ఎవరైనా నోరిపితే వాళ్ళని హింసకు గురి చేయటం, వాళ్ళు అన్ని రకాలుగా పోలీసు రాజ్యాంగంతో వాళ్ళని హింస పెట్టడం వల్లనే ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సత్యనారాయణ, ఇంకోటి స్పష్టం చేయండి. ఏదైతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఈ మెజార్టీ ప్రజలకు న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో మీరు పార్టీని ఏర్పాటు చేశానని చెప్తున్నారు. అంటే ఏ విధమైన దోపిడీ జరుగుతుంది? అంటే రాజకీయంగా ఇప్పుడున్న పార్టీలు అన్నింటినీ మీరు వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే అన్ని పార్టీల మీద విమర్శిస్తున్నారా? అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాం. అసలు ఎలక్షన్ సిస్టమే తప్పుంది. మామూలుగా ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండి వ్యాపారాలు చేసుకుంటా, వాళ్ళు ల్యాబింగ్ చేసుకుంటా, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటానికి ఇదవటమే కానీ అసలుకి వేరేదేమీ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక క్యాబినెట్ మినిస్టర్ కేంద్రంలో అవటానికి కూడా లేదంటే వీళ్ళు ల్యాబింగ్తో బతికేవాళ్ళు కనుక వీళ్ళకి సిద్ధాంతం లేదు, ఏమీ లేదు కనుక వీళ్ళు ఎప్పుడు కూడా ఆ ల్యాబింగ్ వాళ్ళు ఏమి ఇల్లు ఇట్లా 33 మంది ఉన్నా కూడా వాళ్ళు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు తయారు ల్యాబింగ్ మనుషులు వీళ్ళు డబ్బు 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 వీళ్ళ మూలన అక్కడ వీళ్ళు కాశీ కన్యాకుమారి దాకా ల్యాబింగ్ చేసి అన్ని పనులు తీసుకుంటే వాళ్ళు ఇదైపోయి రాష్ట్రాన్ని విభజన చేయాలని చెప్పి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నార్త్ ఇండియాలో పార్టీలన్నీ కూడా ఇక్కడ విభజనకే ఇది చేస్తుంటే ఎవరో ఒక మనిషి దొరికారని ఆ మనిషిని అడ్డం పెట్టుకుని నానా హింసలు పెడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో 8.5 కోట్ల మంది జనాభా ఉంటే బయట ఇంకా 8.5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి సుఖశాంతులు లేకుండా నానా హింసలు పెడుతున్నారు. ఒక 3 నిమిషాల్లో ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్ర విభజన చేయాలా వద్దా అనేది ఆలోచన చేయకుండా చాలా ఎంత ఘోరంగా ప్రజల్ని ఈ ఒక కోటి జనాభా ఉండే హైదరాబాద్లో ఒక్క నిమిషం కూడా వాళ్ళు సుఖంగా లేకుండా ఉన్నారు.
చేస్తే ఏదైనా చేయాలి. ఈ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషను ఒక 3 టర్మ్స్ వరకు బ్యాన్ చేయాలి. కాంగ్రెస్ కానీ అన్ని 2 విధాలు ఉండకూడదు. ఒక సిద్ధాంతం చేసుకుని ఆ సిద్ధాంతం ప్రకారంగా చట్టసభల్లో వాళ్ళకి మెజార్టీ ఉందా లేదా చూసుకోవాలి, లేదంటే గమ్ముని మేము చేయలేమని చెప్పాలి. అంతేగాని నాన్ సిద్ధాంతం వల్ల చిన్న చిన్న వ్యాపారాల నుంచి అందరూ వలలు కట్టుకుని బిల్డింగ్లు వలలు కట్టుకుని వాళ్ళు బ్రతకాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం లోపల. ఓకే అండి, సత్యనారాయణ గారు ఇంకోటి స్పష్టం చేయండి. ఏదైతే ఢిల్లీలో మన ఎంపీలు ఇంతమంది ఉన్నా కానీ మన రాష్ట్రానికి సరైన న్యాయం జరగట్లేదని మీరు అంటున్నారు. అంటే రైల్వే కేటాయింపుల్లో కానీ బడ్జెట్ కేటాయింపుల్లో కానీ రాష్ట్రానికి సరైన న్యాయం జరగట్లేదు అనేది మీ వాదన. మరి ఇలాంటప్పుడు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అసలు? అంటే మీరు చెప్తున్నట్టుగా కేవలం వ్యాపారాలకి లాభ్యంకి పరిమితం అయిపోతున్నారా? అంతే, లాభ్యంకి వ్యాపారాలకి. ఒక ఎలక్షన్ 40 కోట్లు ఖర్చు పెట్టుకోవటం, ఆ 40 కోట్లకి ఇంకొక 100 కోట్లు సంపాదించుకోవటం, మొత్తం ఎంత వస్తుందో అంతవరకే అందిన కాడికి మొత్తాన్ని దోసేసుకోవటం తప్ప వాళ్ళకేమి మామూలుగా ఈ ప్రజల గురించి ఈ రాజ్యాంగంలో కల్పించిన వనరుల గురించి ఏమీ కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఆ నాలెడ్జే లేదు వాళ్ళకి. ఎంతసేపు ఏ గన్నులు దోసుకుందామా, లేదంటే ఈ పవర్ ప్రాజెక్టులు ఇచ్చేద్దామా, లేదంటే ఇంకో కాంట్రాక్టులు తీసుకుందామా, అది ఎట్లా ఇచ్చేద్దాము అనే ఆలోచన చేద్దాం వల్ల వీళ్ళు కన్యాకుమారి దాకా పంజాబ్ బార్డర్ దాకా వెళ్ళమంటే వాళ్ళు వణికిపోయి అనసడానికి. ఇంకోటి స్పష్టం చేయండి, ఏదైతే మీరు పార్టీ ఏర్పాటు చేశారో బీసీ భారతదేశం పార్టీ, ఈ పార్టీ అసలు ఎందుకు అంటే ఇందులో ఉన్న మేనిఫెస్టో ఏంటి? అంటే మీరు ఈ పార్టీ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, ఏ లక్ష్యాలతో మీరు వెళ్తున్నారు, మీరు ఒకసారి చూపిస్తారు. ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలు, ఎస్సీలో 62 కులాలు, బీసీలో ఉన్నప్పుడు 140 కులాలు పైన అయిపోయినాయి. ఇంకా ఇతర ముస్లింలు ఉన్నప్పుడు 15 కులాలు పెట్టుకొచ్చాను. ఇంకా అన్ని కులాలు, ఒక్క కులం కూడా ఇది లేకుండా అన్ని కులాలని అసెంబ్లీకి తీసుకుని వెళ్ళాలన్న ఉద్దేశం చేస్తే నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద స్టేట్ గవర్నమెంట్గా ఇచ్చేసాను. ఇప్పుడు 40 రోజులైంది, వాళ్ళు ఏమి సూయిస్ అయ్యారు ఇంతవరకు. వాళ్ళు ఇచ్చేస్తే మేము అంతా అన్ని కులాలని అసెంబ్లీలో చూడాలి, అన్ని కులాలని పార్లమెంట్లో చూడాలి. భారతదేశం మొత్తం కూడా ఒక్క కులం కూడా బయట ఉండడానికి వెళ్ళలేదు. అన్ని కులాలకు కుల సమాజం. ఇది కుల సమాజం ఎట్లయిపోయిందంటే రావుకేతువులు, ఈ గ్రహాలు కాదు. గ్రహాలు కాకపోయినా ఇది పునాదులతో వస్తాం, పునాదులతో పునాదులే లేవు దీనికి. దానికి విభజించడం నువ్వు ఎక్కువ తక్కువ, ఇది మాదిగా మాలంటారు. మాలో వాడు, మాలంటే నాలో వాడని, నా దిగువాడని అంతవరకే ఉంది. కానీ అప్పుడు మామూలుగా ఇట్లా అదొక కులం పేరు చెప్పి ఒక ఇచ్చేసి దాన్ని ఎంతసేపు అండటానికి ఇచ్చేసి వాళ్ళు ఎందుకు మానసికంగా హింస పెట్టి ఊర్లు బయట వేసేసి ఇచ్చేయటం నాకు ఇది లేదు. మీ పార్టీ అది చూపించి దాని గురించి చెప్తారా? ఇది అన్ని వృత్తులు, దీంట్లో అన్ని వృత్తుల వాళ్ళు మామూలుగా ఈ వృత్తుల్లో ఇవాళ జీవనాన్ని సాగించలేక ఏమీ బ్రతకలేని పరిస్థితులు చాలా అగమ్యగోచారంగా ఉన్నారు. కనుక వీళ్ళందరినీ మామూలుగా మంచి జీవన విధానం కల్పించాలంటే మన రాజ్యాంగ పరంగానే ఓటు ద్వారాగానే రాజ్యాన్ని పొంది దాని ద్వారాగానే మనం మామూలుగా ఈ వనరులన్నీ మనం ఇది చేసుకోవాలి. 3,000 రూపాయలు 3,000 కోట్లు ఇది చదువుకునే విద్యార్థులకు ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రావు. ఎక్కడెక్కడో కొండల్లో అసలు అక్కడ నీళ్లు ఉండవు, అక్కడ ప్రాజెక్టులు ఉండవు, వాళ్ళ బంధం ఉండవు. అక్కడ ఒక ప్రాజెక్టు కట్టేసి జలయజ్ఞం అంటారు. ఏమీ జలయజ్ఞం కాదు, భోజనం చేసుకుని మామూలుగా మొత్తం తినేయటమే, పని చేయకుండా. ఓకే సత్యనారాయణ, మీ దృష్టిలో చెప్పండి, అసలు మెజార్టీకే రాజ్యాధికారం అంటే ఏమిటి? అంటే ఏదైతే దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? మెజార్టీకి రాజ్యాధికారం అంటే ఎవరికైతే విద్య అనేది ఫస్ట్ ప్రప్రదంగా అది ఉచితంగా ఇవ్వాల్సిందే. జాతీయ వరకు విద్య అనేది 3 భాషలో, నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, జాతీయ లాంగ్వేజ్ హిందీ, తెలుగు మాతృభాష. ఇక్కడ తెలుగు కావచ్చు, ఇంకోసారి పంజాబ్లో పంజాబ్ భాష కావచ్చు, తమిళనాడు తమిళ భాష కావచ్చు. ఆ 3టిని ఒకే స్కూల్ ఇచ్చేసి ఈ ప్రైవేట్ స్కూల్స్లో అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు, మామూలుగా వీళ్ళు ఒక 40 బార్లు పెట్టుకుని, 40 వైన్ షాపులు పెట్టుకుని, ఎమ్మెల్యేలు ఎంపీలు, తర్వాత 10 గన్నులు పెట్టుకుని, మిల్లర్లు పెట్టుకుని, ఎన్ని రకాలంటే అవకాశం ఉందో శ్రమజీవుల అవకాశాలని మొత్తాన్ని పిండి పిప్పి చేసుకుని వాళ్ళని హీనంగా చేస్తున్నారు. మొన్నటిదాకా 1,130 రూపాయల రేటు ఉంటే ధాన్యం రేటు, దాన్ని 600 రూపాయలు కొనుక్కున్నారు. ఇప్పుడు 80 రూపాయలు పెంచా అన్నారు. ఆ 80 రూపాయలు 10 రోజుల నాడు పెంచితే వాళ్ళకి చేతులు ఇచ్చేది కదా. ఒక గోల్ సంచుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేని ఇది ప్రభుత్వాలు ఎందుకు ఉండాలి? వెళ్ళినాయి మనం ఎందుకు సహించాలి? వెళ్ళినాయి. ఓకే అంటే మీరు మెజార్టీగా రాజ్యాధికారం గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు. అసలు మీ దృష్టిలో మెజార్టీగా రాజ్యాధికారం అంటే ఏంటి? మెజార్టీగా రాజ్యాధికారం అందరూ సుఖంగా విద్యాపరంగా ఒక్క పైసా ఖర్చు కాకుండా విద్య రావాలి. మామూలుగా నేను జన్మతో నాకు దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండవచ్చు, ఇంకొక అతను ఉండవచ్చు, మాల్పల్లెం దూరంలో ఉండొచ్చు, ఎక్కడో అడవిలో షెడ్యూల్ టైప్లో ఉండొచ్చు. వాళ్ళందరికీ విద్య కావాలి. తర్వాత ప్రతి మనిషి జేబుల్లో డబ్బులు పెట్టుకుని వైద్యాన్ని చేయించుకోలేడు. ఆ వైద్యాన్ని కూడా పిండి పీడిస్తున్నారు. అక్కడ అన్ని ఆపరేషన్లు 10 రూపాయలకి అయ్యే వైద్యాన్ని 10,000 లక్షలు ఇచ్చేసి వేల వాళ్ళకి దోపిడీ. ఇది పెట్టారో ఆ ఇదిలో ఇది చేయటమే.
విద్యలో 3,000 ఇవ్వటం 3,000 కోట్లు ఇవ్వడానికి వెళ్ళలేదు. ఇక్కడ బంజారా హిల్స్లో ఒక రూప్ వేస్తాం, అది 800 కోట్లు 200 కోట్లు, అది ఎవరికి కావాలి? ఇది ఇక్కడ ఎంతో ఇది చేస్తుంటాం, మామూలుగా ఎంతో టెన్షన్ ఉంటుంది పిల్లలు. నాకు స్కాలర్షిప్ వస్తుందా రాదా ఎంతో టెన్షన్ పడుతున్నారు. ఎంటెక్ విద్యార్థులు కూడా మా బాబుకి ట్యూషన్ చెప్పడానికి వచ్చి, బాబు డ్రాప్ చేయండి, అటు చిన్న వయసాడు బయట మెయిన్ రోడ్డు రాలేదంటే 5 రూపాయలు బాబు నేను బస్సు ఎక్కెళ్తాను, ఉస్మానియా ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన నా దగ్గర 5 రూపాయలు లేదు, ఉద్యోగం లేదు. ఈ ఉద్యోగం అంతా ప్రైవేటీకరణ చేసి, ఆ ప్రైవేటీకరణ వల్ల ఏమవుతుంది, మామూలుగా ప్రైవేటీకరణ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అయిపోతే ఇప్పుడు ఇంత వ్యత్యాసం, ఇంత గొడవలు ఎందుకు రాదు? వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా రాదు. సత్యనారాయణ యాదవ్, మీరు మీ ఉద్దేశంలో ప్రజలందరికీ విద్య అందాలి, ప్రజలందరికీ ఆరోగ్యం అందాలి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందినప్పుడే రాజ్యాధికారం, అంటే ఈ మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వస్తుందంటారా? అందటం కాదు, అందరిని దోసుకుంటున్నారు. దోసుకోకుండా మామూలుగా ఇప్పుడు మద్యపానం అంటే అసలుకి మా ఆర్టికల్ రాజ్యాంగం 47 బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో పొందుపరిచాడు. 47 ఆర్టికల్ ప్రకారంగా పొందుపరిచి మామూలుగా దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు. అది నిషేధించమని చెప్పేసి 1950లో రాజ్యాంగం నిర్మాణం జరిగినప్పుడు నిషేధించమంటే, ఇప్పుడు ఇవాళ 60 సంవత్సరాలు అయితే కూడా వాళ్ళ నిషేధానికి తయారు లేదు. దాన్ని వ్యాపారంగా పెట్టి వాళ్ళే షాపులు పెట్టుకుని వాళ్ళే పెట్టుకుని వేల కోట్లు వాళ్ళ సంక్షేమ పథకాలకి ఒక 10,000 కోట్లు ఇస్తే ఒక 60,000 కోట్లు వాళ్ళు ఈ కష్టజీవుల దగ్గర నుంచి దోసుకున్నారు. ఆ కష్టజీవి 200 రూపాయలు పని చేసుకుంటే 150 రూపాయలు 160 రూపాయలు తాగుడికి ఇచ్చేసి 40 రూపాయలు రుచి చేతులు వస్తుంటే ఆ పిల్లలు ఏం బతుకుతారు? తర్వాత వ్యాపారస్తులు అటు ఒక 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే ఆ 100 రూపాయలు 10 రూపాయలు పిల్లలు వెళ్ళే దుకాణంలో ఏదో కొనుక్కుంటారు. ఆ వ్యాపారస్తులు కూడా బతాడు. అందరిని బతకుండా మద్యపానాన్ని తాగే గమ్మున ఉండాలంతే. ఓకే అండి సత్యనారాయణ గారు, ఇంకోటి స్పష్టం చేయండి. ఏదైతే మీ పార్టీ తరఫున మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? రాజ్యాంగపరంగా 38 ఆర్టికల్ ప్రకారంగా అందరికీ సమానంగా అన్ని హక్కులు రావాల్సిందే. అన్ని ఇది లేకుండా ఒకరి దగ్గరే ఉండి 15 తెచ్చి ఇక్కడ డబ్బు దాచుకుని స్విస్ బ్యాంకుల్లో పెట్టుకుంటాం, ఇంకోసారి పెట్టుకుంటాం. అడిగారంటే మామూలుగా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాం, పోలీసు వ్యవహారం చేస్తాం. ఇవన్నీ ఇది చేయాలంటే ఎట్లా కుదురుతుంది? మామూలుగా ఎప్పుడైనా సరే ఓటు హక్కుతోనే మామూలుగా ఐక్యంగా ఉండి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈబీసీలు మామూలుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇప్పుడున్న అధికారంలో ఉండాలి. ఎవరు కాదు, మా వాళ్ళు కాదు, మీ వాళ్ళు కాదు, ఎవరు కూడా వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు రాక్షసు జన్మెత్తారు. వాళ్ళు ఏను అంటే మామూలుగా పులివెల్లి మేకపుల్లు, ఆ పులివెల్లి మేకపుల్ని నేను మామూలుగా అందరూ మేకల్ని ఆహారంగా ఇస్తారేమో, నేను పులుల్ని ఆహారంగా ఇస్తాను. ఆ పులుల నైవేద్యం చేసే ఈ పార్టీ తీసుకొచ్చి అందరినీ బడుగు బలైన అందరినీ మామూలుగా ఆదుకునేది ఈ పార్టీ. ఓకే అండి, ఓకే సత్యనారాయణ గారు, ఇంకోటి స్పష్టం చేయండి. ఏదైతే గడిచిన 63 సంవత్సరాలుగా, అంటే స్వతంత్రం వచ్చింది మనకి, తర్వాత రాజ్యాంగం అమలైంది, ఇన్ని జరిగాయి. అయినా కానీ ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఏదైతే మనం మాట్లాడుతున్నామో, సమాజంలో ఉన్న 80% ఉన్న ప్రజలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, ఇంతకీ వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి అభివృద్ధి రాలేదండి. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు తెల్లదొరలు ఉండేవాళ్ళు, ఇప్పుడు నల్లదొరలు ఉన్నారు. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి సరైన న్యాయం ఎలా జరుగుతుందంటారు? సరైన న్యాయం అంటే ఇప్పుడున్న పార్టీలు అన్నింటిలో కూడా మన వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు వచ్చి మామూలుగా ఈ కులం ఆ కులం అని చెప్పేసి ఓటు మనం వేసుకుని ఉంటారు. ఎంతకాలం వాళ్ళకు ఒక గేమ్, ఆ గేమ్లో ఏంటంటే మామూలుగా ఒక మెజార్టీ ఒక బీసీ కులం ఎస్సీ కులం ఉందంటే వాడికి అందరూ వాళ్ళు ఇచ్చేసి ఒకడు ఎఫ్సీ కులం ఒకటి ఉంటాడు. వాడు ఉండి ఏం చేస్తాడు? ఎఫ్సీ కులం వాడే బీసీ ఇంకోటి ధనవంతుడు, వాడిని పెట్టేసి వాడి ద్వారాగా వాళ్ళు ఇచ్చేసి అక్కడ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని వీటికి మించిన ఈ బీసీ భారతదేశం పార్టీ అన్నిటినీ అణగదొక్కి వాళ్ళని ఇచ్చేసి మామూలుగా మనం నిలబడితే మనం ఒకటే బీసీ మామూలుగా మనం మాలలో ఇన్ని కులాలు 27 కులాలు, మాదిగల్లో 30 కులాలు, ఇట్లా 62 కులాలని అనుకోకుండా మనం ఎస్సీలు బీసీలు 140 కులాలు కాకుండా మన బీసీలు ఇది కావాలంటే ఈ పార్టీకి వేయాలి. ఆడు నా కులం నిలబడ్డాడు నేను ఆడికేస్తాను, ఆడు నిలబడలేదు అన్నంతకాలం ఎవరు ఏమి చేయలేరు. మీరు ఒక బీసీ మామూలుగా ఇది ఉందనేది చేసుకుని మీ ఉద్దేశం అంటే ఎవరైతే ఈ కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారో, ఎవరైతే పాలకుల చేతిలో మోసపోతున్నారో, ఎవరైతే అణచివేయబడుతున్నారో వీళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. తమ హక్కులను సాధించుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని మీరు చెప్తున్నారు. ఓకే అండి, మన చర్చలోకి ఇప్పుడు కాలర్స్ని ఇన్వైట్ చేద్దామండి. సత్యనారాయణ యాదవ్ గారితో మాట్లాడాలనుకుంటే 9948503555 లేదా 0406660336కి ఫోన్ చేసి మీరు మెజార్టీకి రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలో మీరు సూచనలు తెలియజేయండి. యాదవ్ గారు, ఇంకోటి స్పష్టం చేయండి. ఇది ఇప్పుడు మీ పార్టీ తరఫున మీరు నిజాయితీ పనులని ఎంచుకుంటారు, అదేవిధంగా ప్రజలకు న్యాయం చేసే వాళ్ళనే మేము నిలబెడతామని చెప్తున్నారు. అయితే మీ మేనిఫెస్టోలో ఇంకేమి విషయాలు ఉన్నాయి అంటే విద్య ఆరోగ్యం కాకుండా ఇంకేమైనా అంశాలు మీరు అందులో పెట్టడం జరిగిందా? భారత రాజ్యాంగం ఎన్నైతే ఎసులుబాటు చాలా 500 చిల్లర ఎసులుబాట్లు కలుపుతాయి, అన్నింటిలో కూడా మేము మేనిఫెస్టోలో
మేము పెట్టాం. మనిషి సజీవంగా మనిషి బతకాలి, హాయిగా బతకాలి, ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక లంచం తీసుకున్నాడంటే అతని పిల్లోడు ఇప్పుడు నేను బాగా తక్కువ ఉన్న పిల్లోడు 300 రూపాయలు స్కూల్ ఫీజు ఇస్తుంటే, కొంచెం ఎక్కువ ఉండేవాడు 3000 ఇస్తుంటే, ఇంకో ఎక్కువ ఉండేవాడు 30,000 ఇస్తుంటే, ఇంకో ఎక్కువ ఉండేవాడు 3 లక్షలు ఇస్తున్నా అంటే వీడు ఎక్కడో చాటున ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటానికి ఇదే. కానీ ఒక అధికారి కాడి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు 60,000 లోపల చేతికాళ్ళే ఉన్నారు. 60,000తో వాళ్ళ ఎవరు కూడా ఈ రేట్లతో బతకలేరు. ప్రతిదీ 3 రూపాయలు వస్తుంది 30 రూపాయలు చేసుకుని స్టోర్ రూమ్లో పెట్టుకుని ఇది అవుతుంది. అందరూ లంచగొండీలను ఈ ప్రభుత్వాలు చేస్తారు. ప్రభుత్వాలు ఓకే, అవినీతి పెరిగిపోయిందని మీరు అంటున్నారండి. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రూపా గారు లైన్లో ఉన్నారండి. రూపా గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి సార్, నా సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మన మెజారిటీకే రాజ్యాధికారంలో మనకి రాజ్యాధికారం ఎవరు ఇవ్వాలి? మనకి రాజ్యాధికారం ఎవరిని అడిగితే మనకి రాజ్యాధికారం ఇస్తారు. ఇంకొక సారీ, నా క్వశ్చన్ ఇంకోటి, చెప్పండి. రాజ్యాధికారం ఎవరో ఇస్తే మనం తీసుకునేది కాదు, మనం సాధించాలి. అది ఎలా సాధించాలి? మనము దళితులము, మనం తక్కువ వర్ణాల మనల్ని మనం కించపరచుకోకుండా మనం సాధించాలంటే ఫస్ట్ మనకి ప్రభుత్వం కల్పించిన వనరులు మన వాళ్ళకి అందుతున్నాయా లేవా అనేది చూడాలి. ఫస్ట్ అవి అన్నీ సాధించాలంటే ఫస్ట్ మనకి విద్య అనేది అవసరం. విద్య రావాలంటే ఫస్ట్ ఈ రోజు స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, కనీసం ఒక ఫెసిలిటీ లేదు. అక్కడ ఫెసిలిటీ లేవని అక్కడ ఉన్న లోకల్ స్కూల్లో ఉన్న ఏ ఒక్క అధికారిని కూడా మనం నిలదీయట్లేదు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా మన స్కూల్ గురించి కానీ పట్టించుకోవట్లేదు. మొదలు అంటే భూమిలో నుంచే మనకి బేస్ లో నుంచి వేళ్ళలో నుంచి పునాదుల్లో నుంచి కదపాలి. కానీ మనకి రాజ్యాధికారం రావాలని మనం అనుకుంటే రాదండి. రాజ్యాధికారం ఎలా వస్తుందంటే మనం సాధించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య, మనందరికి విద్య అందుతుందా లేదా, అందరికి మనకు భోజనం అందుతుందా లేదా, అందరికి గూడు గుడ్డ అంటారు చూడండి, గూడు, ఈ 3 ఉన్నాయా లేవా? ఈ 3 ఉన్నాక ఫస్ట్ విద్య ఉన్నదా ఉంటే విద్య ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. సమాజంలో ఫస్ట్ విద్య ఉన్నవాడు గొప్ప కులం వాడు. చదువు ఎవడబ్బ సొమ్ము కాదు. ధనం అన్నది ఈ రోజు మీ దగ్గర ఉండొచ్చు, రేపు నా దగ్గర ఉండొచ్చు, రేపు ఇంకో దగ్గర ఉండొచ్చు. కానీ చదువు అనేది ఎవడ లాక్కుంటే వచ్చేది కాదు. ఫస్ట్ మనం చదువు ఎలా వస్తుందని సాధించామండి, ఆటోమేటిక్ గా మనకి మెజారిటీకి విద్య అధికారం అనేది వచ్చేస్తుంది. అది సార్ నా ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ రూపా గారు. నమస్కారం అమ్మా. ఒకటి, ఇప్పుడు 3 తరాలు వెళ్ళిపోయినాయి, 64 సంవత్సరాలు అంటే 3 తరాలు వెళ్ళిపోయినాయి. 3 తరాల లోపల చదువుకుంటానికి ప్రయత్నం చేస్తే చదువు కొనబడుతుందే కానీ చదువుకునే అవకాశాలు లేవు. చదువుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఇప్పుడు పిచ్చి కుదిరితే పెళ్లి చేస్తాను, పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది అనేది కాదు. మనం అంతా ఐక్యంగా ఉండి పార్టీలో ఓటేసుకుంటే విద్య వస్తుంది, అన్నీ వస్తుంది. విద్య వచ్చిన తర్వాత ఇదంటే ఇప్పుడు 3 తరాలు వెళ్ళిపోయినాయి. 3 తరాలు మేము ఆఖరి తరం లేదు. తర్వాత ఇప్పుడు ఉండే వాళ్ళందరూ విద్యను కొనుక్కున్నారు కనుక వాళ్ళకేమి లంచం తీసుకుని బతకాలని ఆలోచన చేస్తారు. వాళ్ళు ఒక ఇంజనీరింగ్ సీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ పిల్లలు నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశా. అక్కడ నారాయణ కాన్సెప్ట్లో 10వ తరగతి పిల్లల్ని, బాబు మీరు లంచం తీసుకుంటారంటే అందరు తీసుకున్నారు, మాకు తప్పే ఉందండి. మీరు ఎంత ఇస్తున్నారంటే 40,000 50,000 రూపాయలు 10th క్లాస్లో ఇస్తున్నారు. ఆ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సంపాదించుకుంటానికి వాళ్ళ తల్లిదండ్రులకు కష్టం ఆ చదువుకే అయిపోతుంది. చదువు అనేది విజ్ఞానం కోసం, మామూలు చైతన్యం కోసం చదువుంటే చదువును వ్యాపారంగా పెట్టి ఇప్పుడు చదువు వస్తే అన్ని అంటే ఇంకా భూమి ఉన్నంతకాలం కూడా అందరూ విద్యావంతులు కాలేరు, అందరూ తిరగబడలేదు. ఈ లోపల భూమి అయిపోతే మనకు 1000 తరాలు అయిపోతాయి. అట్లేం కాదు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు, యుద్ధసేయుగత జర కర్మయోగంలో. యుద్ధసేయుగత జర అంటే నీకు రావాల్సిన సామధాన భేద దండోపాయంతో చేసుకోవాలి. మేము చెప్పేది ఏంటంటే దండోపాయం అనేది ఏంటంటే ఆ ఓటు అనేది చేరుకోకుండా మనం వేసుకోవాలి, మనం వేసుకుని ఇది చేసుకోవాలి, అంతవరకే. ఓకే, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సూర్యనారాయణ గారు, హలో, నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. తమతో మాట్లాడాను నేను ఒకసారి, దానికి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి గురించి మాట్లాడాను నేను. అవును సార్. రూపా మేడం ఎవరో చెప్పినట్లు నిజంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది సత్యనారాయణ గారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ కామన్ స్కూలింగ్ విధానం లేకపోవటం వల్ల ప్రభుత్వ బడుల్లో అసలు మౌలిక వసతుల కొరత అసలు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ప్రభుత్వ బడులు అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, అక్కడ పనిచేస్తున్న టీచర్స్ పిల్లలు అందులో చదవట్లేదు. వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారి పిల్లలు చదవట్లేదు. అక్కడ చదివేది బడుగు బలహీన వర్గాలు, బీసీ అల్పాదాయ వర్గాల పిల్లలే. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఏం చేశారంటే
దానికి మొన్న వరకు 8వ తరగతి అన్నారు ఉచిత నిర్బంధ విద్యా హక్కు, ఇప్పుడేం 10వ తరగతి అంటున్నారు. అసలు నిజానికి ఏంటంటే 18 సంవత్సరాల వరకు వాళ్ళే ఇవ్వాలి. కానీ అమెరికన్ విద్యా విధానంలో కేజీ కిండర్ గార్డెన్ అయిన తర్వాత 12 సంవత్సరాలు చదివితే ఆ తర్వాత డైరెక్ట్ గా కాలేజీకి వెళ్ళే అవకాశం నీగ్రో పిల్లలకి కల్పించారు. అందరి పిల్లలకి కల్పించారు. కామన్ స్కూలింగ్ విధానం లేకపోతే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి విద్య అందదండి. ఇప్పుడు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు గృహం ఇంటి ముంగిటి విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 6/8/97న 200 జీవో తెస్తే ఈ రోజు వరకు ప్రభుత్వం అమలు జరపలేదు ఆ జీవోని. దానికి మరి మేము కోర్టుకి వెళ్తే కోర్టులోనేమో మాకు అనుకూలంగా తీర్పిచ్చారు. 8 మంది జడ్జిలు ఇచ్చారు. సంజయ్ కుమార్ గారు, తర్వాత చాలా శాస్త్రాయణ రెడ్డి గారు, ఇలాంటి ఎమినెంట్ జడ్జిస్ ఇచ్చారు. నాగార్జున రెడ్డి గారు ఇస్తే ఏమన్నారంటే 200 జీవోని అమలు జరపకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాలకు విద్య అందట్లేదు కాబట్టి అది ఖచ్చితంగా అమలు జరిపి తీరాలని ఇచ్చారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు. మొన్ననే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక పత్రిక ద్వారా పంపించాం. ప్రజా విజయం అనే పత్రిక ఎడిటర్ నేను ఆ ఎడిటర్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు పంపించాను. తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకునేలా మీరు చేస్తే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఖచ్చితంగా విద్య అందుబాటులో ఉంటది. విద్యాపరంగా వీరు అభివృద్ధి చెందిన రోజుని సూర్యనారాయణ గారు ఒక విషయం స్పష్టం చేయండి. మీరు మీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని చాలాసార్లు మీరు సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? సోమవారం నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే స్కూల్స్లో ఎలా ఉందంటే కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కనీసం క్లాస్ రూమ్స్లో ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు, అదేవిధంగా టాయిలెట్స్ లేవు, కనీసం పాఠ్య పుస్తకాల ముద్రణ కూడా ఇంకా పూర్తి కాలేదండి. మరి సోమవారం నుంచి పాఠశాలలు మొదలవుతున్నాయి. దీని మీద మీరు అక్కడున్న స్థానిక అధికారులను కానీ ప్రిన్సిపాల్స్ని కానీ ఎవరినైనా సంప్రదించడం జరిగిందా? సంప్రదించి అసలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది బ్రదర్. తర్వాత ఏంటంటే మరి జూన్లో విడుదలైన పత్రిక ద్వారా స్కూల్ పరిస్థితి ఏంటో చెప్పాను అందరికీ. తర్వాత స్కూల్ ఏమో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఫ్రీ బుక్స్ ఈ రోజు వరకు ప్రింట్ అవ్వలేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్పాదార వర్గాలకి ఇచ్చే ఫ్రీ బుక్స్ డబ్బులు లేవట ప్రింట్ చేయడానికి. మరి బ్లాక్ మార్కెట్కి వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే విద్యాపరంగా ఎన్ని విధాలు అణగదొక్కాలో అన్ని విధాలు అణగదొక్కాలని చూస్తున్నారు. దీని మీద మనం అందరూ కలిపి యాక్షన్ తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కానీ మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ప్రజల సమస్యలు సుడిగుండంలో నెట్టేస్తే, ప్రజలు చదువు లేకుండా చేస్తే ఇంక రాజ్యాధికారం వైపు ఇప్పుడు ఆకలితో అలమటించేవాడు రాజ్యాధికారం వరకు మరి ఎలాగా ఆలోచిస్తాడండి? విద్య పరంగా వీళ్ళు అణగదొక్కితే తప్ప ఊరుకోరని అర్థమైంది. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. మంచి క్వశ్చన్ని ఒకటి రేజ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల ఎటువంటి లాభం లేదు. కేవలం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న అధికారులను నిలదీయడం, దాని ద్వారా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి సరైన విద్య అందే అవకాశాలను కల్పించాలని సూర్యనారాయణ గారు అంటున్నారండి. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నిద్రపోయిన వాడిని లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని ఎట్లా చెప్తామండి? వాళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు విద్యాపరంగా ముందుకెళ్తే వీళ్ళు ఎప్పటికైనా మనకి బాగా అవుతారన్న ఉద్దేశం చేస్తారని ఎప్పుడు తక్కువ పెడతా ఉంటారు. వాళ్ళు విద్య అన్నీ చేస్తున్నామని అడ్వర్టైజ్మెంట్, బ్రహ్మాండం అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అంత ఎక్స్పెండిచరు ఈ పేద విద్యార్థులకు ఇస్తే వాళ్ళు హాయిగా చదువుకుంటారు. అది ఎప్పుడూ లేదు. వాళ్ళు నిద్ర నటించేవాళ్ళు. నిద్ర నటించే వాళ్ళని ఎవరు లేపుతారు? ఇప్పుడు కింద సిపిసిలో ఒక సెక్షన్ ఉంది. ఒక అధికారి నిలబెట్టా అంటే నా మీద దౌర్జన్యానికి వచ్చానని చెప్పి వాడు అందరినీ లోపలేస్తాడు. ఈ లోపల ఈ బెయిల్కి ఆటికి కూడా మనకు సరిపోదు. అంత ఇచ్చేసి అంత చైతన్యంతో ఉండేవాళ్ళే మామూలుగా అన్ని రకాలుగా వాళ్ళందరూ చల్లబడిపోయారు. ఒక్క ఓటు ద్వారాగానే ఇది ఓటు మామూలుగా ఓటు వాళ్ళకి ఇచ్చి మేము చల్లగా ఏం చేయము, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తామని అన్న రాజ్యాంగంలోనే ఉంది. అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని అమలు చేయని వాళ్ళు చేస్తున్నామని రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసేవాళ్ళు ఆర్టికల్ 47 ప్రకారంగా మద్యపాన నిషేధం చేయాలంటే ఆ మద్యపాన వ్యాపారాన్ని బయట వాళ్ళకి ఇస్తున్నారు. ఇది వాళ్ళు ఢిల్లీ ఫ్లైట్లు వెళ్తారు వాళ్ళ దగ్గర ఏమీ ఇది ఉండదు. ఎవరో ఒక వ్యాపారస్తుడు వాళ్ళని తీసుకెళ్ళాలి, ఇచ్చేయాలి, వాళ్ళంతా ఇచ్చేయాలి. వాళ్ళని మామూలుగా చాలా హీనంగా ఇచ్చేసుకుని ఒక్కొక్క ఎమ్మెల్యేకి 40 బెల్ట్ షాపులు, ఒక 40 వైన్ షాపులు, ఈ వ్యాపారాలు, వడ్లు వస్తే వడ్డు మిల్లర్స్ వాళ్ళే, అన్ని వాళ్ళు ఇక్కడ ఏమైతే భూమి మీద ఉన్నాయో అన్ని సమస్త వాళ్ళ దగ్గర సహజ వనరులను కబ్జా చేసిన వీళ్ళు ఇంకా ఈ పేద ప్రజలను అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని మీరు చెప్తున్నారు. ఓకే, మీ పార్టీ ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీ ద్వారా బీసీల్లో బీసీలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జనాభా పరంగా చాలా ఎక్కువ మంది ఉన్న జనసంఖ్య ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు బీసీలు. కానీ వీళ్ళ మధ్య అనైక్యత ఉందండి. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ తొలగించి వీళ్ళందరినీ ఐక్యం చేసుకునే దిశగా మీరు ఎట్లాంటి స్టెప్స్ వేయబోతున్నారు?
భారత రాజ్యాంగం భారత ప్రధానమంత్రి గారికి బీసీ జనాభా లెక్కలు చెప్తున్నారా లేదా చెప్పమని మనం అడిగితే లెక్కలు చెప్పడానికి కూడా వాళ్ళు తయారు లేదు. ఏదో టెక్నికల్గా పాయింట్లు చేసి నువ్వు తెలుగులో రాసావు ఇది చేసిన ఆర్టికల్ 350 ప్రకారం ఏ మనిషి అయినా ఏ ఇదైనా సరే రాసుకోవచ్చు ఇదని చెప్పి చల్లగా ఇది చేస్తున్నారు. మామూలు మా జనాభా లెక్కలు చేస్తున్నారా లేదా, అది రాజ్యాంగపరంగా చేస్తున్నారా, న్యాయబద్ధంగా చేస్తున్నారా లేదా. ఇప్పుడు మా జనాభా లెక్కలు చేయడానికి 60% పైన జనాభా లెక్కలు చేయడానికి వాళ్ళకి భయం ఉండి వాళ్ళకేమి విదేశీ బడ్జెట్ని రూపొందిస్తున్నారు. విదేశాల్లో ఏంటి వాడికి సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ వాళ్ళు 300కి ఇస్తున్నారు, 200కి ఇస్తున్నారు. వాడికి స్కూటర్ ఉందంటే స్కూటర్ ఈఎంఐ అని చెప్పి వాడికి 500 రూపాయలకి స్కూటర్ ఇస్తున్నారు. అవి ఉంటే చాలా అన్నట్టుగా మామూలుగా ఇచ్చేసి ఆ లెక్కలు వేస్తున్నారు. సత్యనారాయణ గారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి యూసఫ్ లైన్లో ఉన్నారండి. యూసఫ్ గారు హలో. హలో నమస్తే అండి, సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే అండి సార్. ఇది మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు బీసీల గురించి. మెజారిటీకే రాజ్యాధికారం అంటారు కదా, చెప్పండి మీ ప్రశ్న అడగండి యూసఫ్ గారు. అందులో ముస్లిం మైనారిటీలకు ఒక రిజర్వేషన్ కేటాయిస్తే దాన్ని మతపరమైన రంగు పూసి దానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు కొన్ని పార్టీలు. దానికి మీరు మద్దతు ఇస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా? ఇంకొకటి సార్, మీ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. చెప్పండి. కొన్ని ముస్లిం మైనారిటీ లీడర్లను కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసి. యూసఫ్ గారు మీరు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే చూస్తున్నట్టున్నారు మీరు. లేదు సార్, చాలా కాలంగా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. అవకాశం దక్కినప్పుడల్లా ఎవరైనా మంచి లీడర్ కానీ, వక్తలు కానీ, ఉపన్యాసాలు కానీ, సంఘ సేవకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నవారిని పిలవడానికి ట్రై చేస్తున్నాము. అయితే వాళ్ళు కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం మీరు చెప్పింది వాస్తవం. అంటే ఒక 2 వారాల్లో ఒకళ్ళు వస్తున్నారు నాకు తెలిసి. ఒక 2 వారాలుగా ఒక బీసీ ఒక మైనార్టీ లీడర్ వస్తున్నట్టు నా దగ్గర ఉంది. అంటే రిపోర్ట్ నా దగ్గర మొత్తం ఉంది, ఎవరెవరు లిస్ట్ ఉన్నారు కూడా. అయితే మీరు చెప్పింది వాస్తవమే. అంటే కంపేర్ చేసుకుంటే మీరు చెప్పేది కొంచెం తక్కువ మందే వస్తున్నారు. అంటే కేవలం ముస్లిమ్స్ అంటే ఓన్లీ హైదరాబాద్నే మనం టార్గెట్గా పెట్టుకోకూడదండి. ఓన్లీ హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్నే పిలిస్తే సరిపోతుందని మేము అనుకోవట్లేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న ఎక్కడ తెనాలి కానీ, నెల్లూరులో కానీ, కడపలో కానీ, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళని కూడా మేము కాంటాక్ట్లో పెట్టాము. వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి వస్తారు, మీరు చూడండి. ఓకే సార్, రైట్ సార్, ధన్యవాదాలు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. మామూలుగా మనకి ఎన్ని కులాలు ఉన్నాయి? అప్పుడు 294 సీట్లు ఉన్నాయి. మీ కులాలు ఇప్పుడు 14-15 వచ్చినాయి. 15 కాదు ఇంకొక 60 రానండి. మనకి ఇప్పుడు ఎస్సీలో 62 కులాల లిస్ట్ నా దగ్గర ఉంది. అన్ని కులాల లిస్టు అడిగాను. వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినా కూడా ఎన్ని కులాలు ఉన్నాయి చెప్పంటే ఇప్పుడు 40 రోజులు అయినా కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మనకు తెలియదు. నేను నా మేనిఫెస్టోలో ఇది పెట్టాను. ఇది కంప్లీట్ చేయాలంటే దరిదాపులు 5 గంటలు పడుతుంది. అంత సమయం మనం లేదు కనుక ఒక్క విషయం మాలో గుర్తు చేస్తున్నాను. మనిషి ఇప్పుడు నేను భగవద్గీతను వింటాను, పూజిస్తాను. అద్వేష్ట సర్వభూతాను మైత్రి కరుణ వచ్చి. అద్వేష్ట అంటే అన్ని ప్రాణులందు దేశభావం లేకుండా ఉంటాం, కరుణ, మైత్రి, స్నేహభావంగా ఉంటాం. అదే భగవద్గీత మాకు బోధించింది. దానివల్ల మేము ఇది చేస్తాం. మీ ముస్లింలందరినీ కూడా ముందు ఉంచుకుని మేము వెనక ఇది అవుతాం. మీకు ఎవరికైనా మనిషి బతకాలి, జీవనం చేయాలి, అంతేగాని ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అదేమీ లేదు. అడిగాను. ఓకే ఓకే ఓకే, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి కృష్ణ లైన్లో ఉన్నారండి. కృష్ణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, మాట్లాడండి, చెప్పండి. కృష్ణ గారు. సార్, నేను సత్యనారాయణ గారు ఇప్పుడు చెప్పారు కదండి దాని విషయం మీద. ఏంటంటే రాజ్యాంగం ఓటు ద్వారాగే వస్తుందని చెప్పేసి అన్నారు కదండి. రాజ్యాధికారం చెప్పండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి ఫస్ట్. కృష్ణ గారు కాకపోతే ఏంటంటేనండి, చెప్పండి. సార్ తగ్గించానండి. తగ్గించేసి మీరు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. సార్, ఇప్పుడు ఏంటంటేనండి రాజ్యాంగం ద్వారాగా ఓటు హక్కు వస్తుందండి. ఓటు ద్వారాగా రాజ్యాంగం వస్తుందని చెప్పేసి అన్నారు కదండి. ఇప్పుడు ఏం చేస్తారు అంతేనండి, నాయకులు ఇప్పుడు మా ద్వారా వెళ్ళిన నాయకులు ఉన్నారు కదండి. అతనేమో అప్పటిదాకా సామాన్యమైన వ్యక్తి. ఆ వ్యక్తికి ఏమో మనం అందరం సరే ఈయనకే పట్టం కట్టి మనందరికీ రక్షిస్తాడని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఓటు వేసి ఆయన గెలిపిస్తాం సార్. గెలిపించిన దాకా కరెక్ట్ అండి. గెలిపించిన తర్వాత ఈ ఓటేసిన ప్రజలు మర్చిపోయిన వాళ్ళే అంతానండి. ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులే కాదు, లేకపోతే గతం నుంచి వెళ్ళిన వాళ్ళే కాదు, వీళ్ళంతా ఇలాగ వెళ్ళిన వాళ్ళే. వెళ్ళడం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఓటు ద్వారా గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఈ ప్రజలు మర్చిపోవడం ఇవన్నీ కామన్ అండి. చెప్పండి. అలాగా చాలా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు సత్యనారాయణ రాజు గారు చెప్తున్నారు, అది ఆయన చెప్తున్నారు, సరే కరెక్టే, అది వాస్తవం. అది ఓటు ద్వారాగే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి.
కానీ రక్షించుకుంటాం. కానీ వెళ్ళిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి బాగా సామాన్యమైన వ్యక్తే. ఓకే ఓకే థ్యాంక్ యూ కృష్ణ గారు కృష్ణ గారు మాత్రం అస్సలు జ్ఞాపకం కృష్ణ గారు ఓకే థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. అలాగే ఒక మంచి క్వశ్చన్ని రేజ్ చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కూడా అందుకేనండి. ఏదైతే మన ఓట్లతో సీట్లలో కూర్చొని ఉంటున్నారో, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారో వాళ్ళు ఆ ప్రజల కష్టాలని పక్కన పెడుతున్నారు, వాళ్ళు స్వలాభం కోసం పనిచేస్తున్నారు, స్వార్థంతో పనిచేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించే తత్వం మీలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. కనీసం ఇట్లా మీకు మాట్లాడే అవకాశం కూడా కల్పించింది ఈ కార్యక్రమం. ఏంటంటే మీకు ఎవరైతే మోసం చేస్తున్నారో, మీ ఓటుతో ఎవరైతే గెలిచి మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్వార్థంగా పనిచేస్తున్నారు అని అంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా నిలదీయండి. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం, మా పనులు మాకు ఎందుకు చేసి పెట్టరనేది ఖచ్చితంగా అడగాలనే చైతన్యం మీలో వస్తుందని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఎనీవే మీరు కాల్ చేసినందుకు కృష్ణ గారు మీకు ధన్యవాదాలండి. సత్యనారాయణ గారు అంటే చూడండి, ఒక సామాన్య ఆయన చెప్తున్నారు, ఎవరైతే మేము ఎవరికైనా కానీ మాకు మంచి చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఓటేసి గెలిపిస్తాం, కానీ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారు, స్వార్థంగా మారుతున్నారు అని చెప్పి అంటున్నారు. మీరు మారని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా అనేది ఆయన మాటల్లో ఖచ్చితంగా కనపడుతుంది. మీరు ఏమి చెప్తారు దానికి? 100కి 1 కోటి టైంలు గ్యారంటీ ఇస్తామంటే మీరు దాని గురించి ఎప్పుడు ఆలోచించే అవసరం లేదు. మేమేమి మామూలుగా రాజకీయాల నుంచి రాలేదు. చాలా మామూలుగా ఈ ప్రజల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కలబోసే బీసీ భారతదేశం పార్టీ ఏర్పడింది. బీసీ భారతదేశం పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలు మీరు అనుకున్నట్టుగా మాత్రం ఏమాత్రం ఉండదు. మీరు మాకు కూడా శంకించాల్సిన అవసరం లేదు. శంకించి ఇచ్చేస్తే ఇప్పుడు ఉండే వ్యవస్థను మీరు మామూలుగా కొత్త వ్యవస్థను కోల్దొచ్చినట్టు అవుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు కూడా మేకవన్ని పుల్లు వాళ్ళు మామూలుగా ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను 100 సీట్లు ఇస్తానన్నాడు బహిరంగ సభంగా వరంగల్లో ఒక పార్టీ అధినేత, మాట నిలబెట్టుకోలేపాడు. దాంట్లో 100 కూడా వెళ్ళిపోయాడు. తర్వాత పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్కి లేడీస్కి అసెంబ్లీ ఇది రాజ్యసభలో ఇదేనంటే వాళ్ళు మామూలుగా లేడీస్ కూడా బీసీ మైనార్టీ కల్పించాలంటే దానికి అగనిస్ట్గా ఓటేశాడు. ఇక్కడ మాకు ఎన్నుముక బీసీలు అన్నాడు. బీసీలు ఎన్నుముకని కూల్చేసి బీసీలను ఎన్నుముక లేకుండా చేసి బతకాలని చూస్తున్నారు. ఇలాంటి ఆళ్ళకేస్తారా మామూలుగా మేము సొంతంగా ఇంకొకరితో ఇది లేకుండా. సత్యనారాయణ గారు ఇప్పుడు కార్యక్రమంలో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.